రైటిక మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు. ఇటీవల కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చిన క్రమంలో ఆమె కూతురు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ విషయంపై తీవ్ర దుమారం రేగింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఈ విషయాన్ని సీఎంపై విమర్శలకు వాడుకుంటోంది. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ స్పందించి సీఎంకు క్షమాపణలు చెబుతూ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. మిస్అండర్స్టాండింగ్ తో గొడవలు జరిగాయని, కుటుంబం అన్నాక కొన్ని సమస్యలు వస్తుంటాయని పేర్కొన్నారు. పోలీసులు రావడంతో తన కూతురు నోరు జారిందని క్లారిటీ ఇచ్చారు. ఇటు సీఎం రేవంత్ కు క్షమాపణలు చెబుతున్నారంటూ ప్రకటించారు సురేఖ. అదంతా ఒక కాంగ్రెస్ కుటుంబంలో టీ కప్పులో తుఫాన్ లాగా మన కుటుంబాలలో గొడవలు వస్తాయి. అట్లనే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మాలో కూడా కొంత గొడవ రావడం జరిగింది. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలియజేస్తాను. మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు. ఇటీవల కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చిన క్రమంలో ఆమె కూతురు సీఎం రేవంత్ రెడ్డిపై అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దానికి సంబంధించి కూడా ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఈ విషయాన్ని సీఎంపై విమర్శలకు వాడుకుంటూ ఉంది. అయితే ఈ ఘటనకి సంబంధించి కూడా మంత్రి కొండా సురేఖ అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్తున్నారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, ఒకే కుటుంబంలో ఉంటాము, అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలకి ఇలాంటి గొడవలు వస్తూ ఉంటాయి, అనే మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, కుటుంబం అన్నాక సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి అంటూ కూడా ఇటు కొండా సురేఖ చెప్తూ ఉన్నారు. మా ఇంటికి పోలీసులు రావడంతో మా పాప ఆవేశంతో అలా అనిందే తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు అంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ మనకి అందుబాటులో ఉన్నారు. నగేష్, మనం చూస్తున్నాం ఏదైతే మన కొండా సురేఖ కుమార్తె ఇటు సీఎం కి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది. సో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇవాళ కొండా సురేఖ మొత్తానికి స్పందించారు. ఇటు రేవంత్ రెడ్డికి క్షమాపణలు కూడా చెప్తున్నారు. సో మొత్తంగా దీనికి సంబంధించి అసలు ఏ విధంగా చూడాలి, ఇక్కడితో దీనికి ఎండ్ కార్డ్ పడింది అనుకోవచ్చా? ఎండ్ కార్డు పడింది అని చెప్పే కొండే సురేఖ మంత్రి స్వయంగా తన నోటి నుంచే చెప్పింది. ఎందుకంటే క్యాబినెట్ సమావేశం తర్వాత కొండా సురేఖ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు వీళ్ళందరితో పాటు క్యాబినెట్ ప్రెస్ మీట్ లో అంటే అక్కడ జరిగిన ఇష్యూస్ అన్నిటిపైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తి వివరాలను కూడా బయటకు చెప్పారు. ఈ క్రమంలోనే తదుపరి లిక్కర్ ఇష్యూకు సంబంధించి కూడా జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. తన పైన వస్తున్న ఆరోపణలు, అలాగే తన పైన ఇష్టానుసారంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల పైన కూడా తాను ఖచ్చితంగా వాళ్ళందరిపైన డిఫర్మేషన్ కేసు వేస్తా అని చెప్పి కూడా అక్కడ హెచ్చరించారు. తదుపరి చివర్లో కొండా సురేఖ మంత్రి కూడా స్పందించారు. అంటే మా ఇంటికి పోలీసులు రావడంతోనే మా పాప సుష్మిత ఆవేశంతో మాట్లాడిందని చెప్పి ఆమె మాటల్లోనే చెప్పారు. మా పాప సుష్మిత మాటలకు ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్తున్నానని చెప్పి తన నోటితోనే చెప్పుకొచ్చారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, అన్ని సమసిపోయాయి, టీ కప్ లో తుఫాన్ లాంటి ఇష్యూ అని చెప్పి కొండా సురేఖ ఎండ్ కార్డు పలికిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న రీసెంట్ గా 3 రోజుల క్రితం కూడా దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి తన భర్త కొండ మురళితో కలిసి సురేఖ అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లారు. రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. తదుపరి రేవంత్ రెడ్డి కూడా వీళ్ళని ఆహ్వానించి వాళ్ళకు శాల్వాలు కప్పి కూడా వాళ్ళతో సుదీర్ఘంగా కొండ మురళితో రాజకీయ అంశాలకు సంబంధించి కూడా మాట్లాడారు. సో మొత్తం ఈ ఇష్యూలో అందుకని ఆ రోజు జరిగిన అర్ధరాత్రి సుస్మిత హంగామా, కొండ సురేఖ తన ఓఎస్డి సుమంత్ ని కాపాడుతుందన్న ఆరోపణలు ఇవన్నిటిని కూడా ఖచ్చితంగానే అవి బయట హల్చల్ చేశాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషనల్ ఇష్యూస్ అయ్యాయి. కానీ కేబినెట్ మంత్రిగా ఉన్న కొండ సురేఖ వాటన్నిటిపైన మీనాక్షి నటరాజన్తోని, పిసిసి ప్రెసిడెంట్
మహేష్ కుమార్ గౌడ్తో వీళ్ళందరితోని సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కొండ సురేఖ తన ఆవేశాన్ని తగ్గించుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఓవరాల్ ఆ ఇష్యూలో కూడా జరిగిన అంశాలన్నింటినీ కూడా చర్చించుకున్న తర్వాతనే ప్రస్తుతం కొండ సురేఖ కేబినెట్ లోపల కూడా ముఖ్యమంత్రి సమక్షంలోనే మిగతా మంత్రుల సమక్షంలో కూడా చాలా క్లారిటీగా ఇదే అంశాన్ని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశాన్ని కూడా బయట మీడియా ముఖంగా కూడా బయట కూడా వేరే రకాల ఆలోచనలు వేరే రకాల గాసిప్స్ రాకుండా కూడా డైరెక్ట్ గానే మీడియా ముఖంగా చెప్పడంతో ఈ విషయం సమసిపోయిందని చెప్పొచ్చు. రేపటి నుంచి కొండా సురేఖ యథావిధిగా తన కేబినెట్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. సో మిగతా అంశాలకు సంబంధించి కూడా అన్ని పక్కన పెట్టి గవర్నమెంట్ లో జరిగే ఇష్యూస్ అన్నిటిపైన ఫోకస్ పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించడంతో తన కేబినెట్ ఇష్యూలకు సంబంధించి అంటే అటవీ పరివారణ శాఖ కావచ్చు అలాగే దేవాదాయ శాఖకు సంబంధించిన అంశాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.